హైదరాబాద్ నగరంలో హైడ్రా సంస్థ హడలెత్తిస్తోంది. హైడ్రా పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహానగరంలోని చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టిస్తున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ నటులను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని కట్టడాలను నేలమట్టం చేసి 43.94 ఎకరాల భూమిని చెరువు ప్రాంతాల పరిధిలోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది ఈ హైడ్రా. తాజాగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. నాగార్జునతో పాటు మరికొందరి ప్రముఖుల అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చేసింది. వీరిలో ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేగ్, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంత్రి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీజేపీ నేత రత్నాకరం సాయిరాజులకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఇక నందగిరి హిల్స్ పార్కు ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆ సందర్భంగా ఆక్రమణల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. ఇక హైడ్రా పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా కూల్చివేయాలని అంటున్నారు. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ప్రజలంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, యూనివర్సిటీలను, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి తమ భూములను ఆక్రమించాడని పలువురు బాధితులైతే మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు. మల్లారెడ్డికి విద్యా సంస్థలతో పాటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు కూడా అక్రమమే అని అనేక ఫిర్యాదులు రావడంతో ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని ప్రజలు భావిస్తున్నారు. అసలే సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మల్లారెడ్డి అనరాని మాటలన్నాడు. తొడలు కొడుతూ, బూతులు తిడుతూ ఛాలెంజ్లు కూడా విసిరాడు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో మల్లారెడ్డి ఆక్రమణలపై గళమెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. మరి సీఎం దృష్టిలో ఈ అంశం ఉందంటే ఇక మల్లారెడ్డి పని ఫినిష్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ జాబితాలో మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ఆయనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఈయన సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో నాదం, వెంకటాపురం చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్, నీలిమా ఇన్స్టిట్యూట్ లో అక్రమంగా నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంతో పల్లా రాజేశ్వర్, అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ పై ఎఫ్టీఎల్ భూముల వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని పల్లాపై కేసు నమోదైంది. అసలే దూకుడు మీదున్న హైడ్రా వీరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.